ఏ విధాన్ని చేయిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇలా చేయించడం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే అమ్మలో ఉండే భక్తి, తత్వము, శక్తి అంతా ఎంత గొప్పదో ఆ చెప్పిన విషయాలు మీరు ఆచరిస్తున్నారు చూసారా, అది గొప్పది అన్నిటికన్నా. అది కేవలం కూడా జగన్నాథ స్వామి వారి శిష్యులకి మాతృశిక్షకండి. ఇంత వయసు వచ్చినా నడవలేకపోయినా అది మా కుసుమమ్మని చూసా, కరబట్టుకొని వస్తుంది ఆవిడ, గాంధీ తాత గారు లాగా. అలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? మరి ఇలా రావటం అంటే సామాన్యమైనది కాదనమాట. మరి అలాంటి శరీర సహకారం లేకపోయినా పరమాత్ముడు శరీర సహకారాన్ని ప్రసాదింపజేస్తూ తీసుకొస్తున్నారంటే ఇక చెప్పేది లేదు. దాంట్లో అమ్మగారు ఎందుకు కళ్యాణం ప్రారంభం చేశారో గానామృతం తెలియదు కానీ గట్టిగా రత్న కుమారి, అవునా? ఆవిడ పేరులోనే ఉంది రత్నం, ఆవిడ పేరులోనే ఉంది ఏంటి? కుమారి. అంటే ఎవరికి? పరమాత్ముడికి. భగవంతుడు అంటే భగవంతుడి పిల్లలు ఏమవుతారు? మగ పిల్లలైతే కుమారుడు, ఆడపిల్ల అయితే కుమారి, అవునా కాదా? ఆవిడకి ఎంత వయసు వచ్చినా కూడా ఆవిడ ఇంకా కుమారి లాగా, బాలస్వామికి ఎంత వచ్చినా బాలస్వామి అన్నట్టుగా ఆవిడ అందరూ కూడా కుమారి అంటారనమాట. మరి అట్లా ఆవిడ రత్నం గారు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆభరణాల్లో, కిరీటంలో ఒక రత్నంలాగా మరి 900 పైగా కళ్యాణాలు చేశారు. ఇంకా ఈ వయసులో ఆవిడ అంత కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప విశేషం అనమాట. మళ్ళీ చూడండి, అక్కడ సంకల్పం మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ భద్రాచలం వచ్చి కూడా కళ్యాణం కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి అట్లా వారు 1000 కళ్యాణం గొప్పగా చేయాలని చెప్పని 1000 పూర్తవని 1001వ కళ్యాణం గొప్పగా చేయాలని సంకల్పం చేస్తున్నారు. ఎందుకంటే గానామృతం రాసిన ఆవిడ కూడా 1000 కళ్యాణాలు చేశారు. స్వామిలు ఆవిడ ఐక్యమైపోయారనమాట. ఆవిడ తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు, ఇంకా ఆవిడ స్వామిలు ఐక్యమయ్యారు. ఆవిడకి అంతవరకే ఉంది. అందుకనే రత్నం గారు చేసే 1001వ కళ్యాణం 1000 పూర్తయినాక 1001వ కళ్యాణం 1000 మందితో చేయించాలని చెప్పి నేను సంకల్పం చేస్తాను. 1000 మందితో, ఎంతమందితో? 1000 మందితో జగన్నాథ స్వామి వారు, మాతృశ్రీ లక్ష్మీ కోటేశమ్మ గారు, అలాగే మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారు యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటాయన్నమాట. అలాంటి ఆశీర్వచనాల వలన దాన్ని విశేషంగా చేయిస్తారు. దాంట్లో ఆలోచన ఏం లేదనమాట. ఇప్పుడు వెంటనే ఆవిడ ఎవరు కళ్యాణం వచ్చినా కూడా ఇంకా ఆపేది లేదు, ఇంకా చదివిస్తూనే ఉంటారన్నమాట. ఏ రోజు కాల్ షీట్లా ఖాళీ ఉండదు ఆవిడకి. కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం 906 ఎంత ఉన్నప్పుడు 7వదండి, రేపు 907, అవునా? 907 అంటే 9 అంటే నవకోటి, అర్థమైందా? మధ్యలో ఉన్నది పూర్ణ సంఖ్య 0 కదా. తర్వాత 7 అంటే 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి వారు అన్నమాట. అందుకని ఇక్కడ ఆ స్థితి వచ్చిందనమాట. ప్రతి సంఖ్యకు ఒక విశేషం ఉంటుంది, అవునా కాదా? అవునా కాదా? 9 అన్నది విశేషమైనది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క కృప కూడా అందరికీ పరిపూర్ణంగా ఉండబట్టి మీరు క్షేత్రానికి రాగలిగారు, చేయగలుగుతున్నారు. పరమ పవిత్రమైన గోదావరి నది తీరంలో యజ్ఞం చేయడం చాలా గొప్ప విశేషం. కాశీలో గంగా నది తీరాన చేశారు, మరలా ఇప్పుడు గోదావరి నది తీరాన చేస్తున్నారు. అటువంటి భాగ్యం. నైమిషారణ్యంలో 2 మార్లు చేశారు కార్యక్రమాన్ని. అక్కడ కూడా విశేషంగా రామ, ఏంటిది? రామ, శివకేశవ అభేదనామమే రాముడు ఉంటాడు, ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు, అవునా కాదా? అలాంటి సమస్య అనుభవిస్తుంటే 2 గురువులు చెప్పారు నామకరణం చేయాలి అనగానే సరే దశరథ మహారాజ్ చెప్పారు. సంతోషం. ఆలోచిస్తున్నారు, గణితం వేస్తున్నారు, ఏ అక్షరం పెడతాం. అక్షరం చెప్తే పెద్ద గొడవ. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయనేమో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అది గట్టిగా చెప్పాలి. దశరథ మహారాజు ఇప్పుడు మా అన్నపూర్ణమ్మ బాగా గట్టి, ఆవిడ అన్నపూర్ణ అయి ఉంటే ఆయన కొడుకు మాకు అన్నపూర్ణ. మాకు ఏం కావాలని శ్రీమన్నారాయణ అంత బాగా చేయిస్తాను. చెప్పండి ఇప్పుడు గట్టిగా. దశరథ ఏమైంది నా మొర అన్నాడు. అనగానే ఏమైంది స్వామి అంటే ఆయన రా అన్నారు, వీళ్ళు మా అన్నారు. రామ మొరే నామకరణం చేశారండి. ఇప్పుడు చెప్పండి, శివ కేశవులకు అభేదనామమే రామనామము. అందుకనే భద్రాచల క్షేత్రంలో కూడా క్షేత్రపాలకుడు ఈశ్వరుడు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవరు? ఈశ్వరుడు. అలాగే మన గోష్ఠి వనంలో స్థాపన చేసినది ఎవరిని అంటే సహస్రలింగేశ్వర స్వామిని. తర్వాత నారాయణమూర్తి స్వామి వారు దశావతారాలను ఏర్పాటు చేశారన్నమాట. శివకేశవుల యొక్క స్వరూప క్షేత్రము
ఈ యొక్క భద్రాచలం. శివకేశవుల యొక్క ఆశీర్వచనమే ఈ యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా. అంటే శివకేశవులకు అద్భుతమైన, అమోఘమైన, దివ్యమైన, భవ్యమైన కలియుగ వైకుంఠధామమే భద్రగిరి క్షేత్రము. అదే భద్రాచలము. చలము అంటే కొండ అని అర్థం. అర్థమైందా? చలము అంటే కొండ. అరుణాచలం అంటారు కదా, అట్లా అనమాట. చలనం లేనిది అంటే ఏంటి? కదలంగా అని అర్థం. గిరి అంటే పర్వతం అంటారనమాట. అటువంటి భద్రగిరి క్షేత్రంలో ఈరోజు మనం అందరం చేసుకున్నామంటే చాలా గొప్ప విశేషం. నేను వచ్చేటప్పుడు దారిలో చూశాను, ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా ఈ అరణ్యంలో నుంచి వస్తున్నాం అనమాట. ఈ అరణ్యంలో నుంచి వస్తుంటే ఎంతమంది వానరాలో అసలు చూస్తుంటే ఆనందం తట్టుకోలేనంత స్థితి.